జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉంటే జులై సినిమాలో హేమ గారిని చూసినట్టు అనిపిస్తుందండి నాకు. అయితే ఆయన ఏదో నేను బాడీ షేమింగ్ చేయటం లేకపోతే ఆయన్ని కించపరచడానికి ఈ మాట మాట్లాడలేదు. అలాంటి మాటలు నేను మాట్లాడను కూడా. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలన బాగున్నప్పుడు మేము ఆయన్ని ఎదుర్కొన్నాం, ఆయన అటాక్ చేసాం, ఆయన్ని విమర్శించాం. అయితే ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు. ఆల్రెడీ ప్రజా తీర్పు ఆయన భరిస్తున్నాడు. 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమో చులకన చేయాలి లేకపోతే ఆయన్ని హేళన చేయాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే మరి ఈ పోలిక ఎందుకు పోల్చాను నేను అంటే దానికి ఒక కారణం ఉందండి. జులై సినిమాలో హేమ గారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి భార్యగా నటించారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కొంచెం ఏజ్డ్ పర్సన్, ఈవిడ కొంచెం వయసులో ఉంటుంది, అంటే యంగ్ ఏజ్లో ఉంటుంది. కాబట్టి ఏజ్ పెద్ద, అంటే తనకన్నా పెద్దవాడిని ముసలోడిని ఇచ్చి తను పెళ్లి చేస్తారు. ఆయనకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఇలియానా హీరోయిన్. హీరోయిన్ని పెళ్లి చూపులు చూడడానికి మన అల్లు అర్జున్ గారు వస్తూ ఉంటారు. వస్తున్నారు పెళ్లి చూపులు చూడడానికి అన్నప్పుడు ఈవిడ కంగారుగా మొత్తం ఇల్లంతా అలంకరించేసి ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు. వచ్చేసారు పెళ్ళోళ్ళు అంటారు. అనగానే ఈవిడ చూస్తుంది ఎలా పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడని. ఫస్ట్ బ్రహ్మానందం గారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన వెంటనే బ్రహ్మానందం గారే పెళ్లి కొడుకు అనుకుంటుంది ఇది. అనుకుని యాస్ నచ్చాడు, సూపర్ పెళ్లి కొడుకు అంటారు. అంటే పెళ్లి కొడుకు అతను కాదు, ఆ వెనకాల వస్తున్నాడు కదా చూడంటే అప్పుడు అల్లు అర్జున్ అవుతారు. అల్లు అర్జున్ అయితే స్టైల్ స్టార్ అంటే ఇలా చూసి అదేంటి అలా కుదురుతుంది, ఇతను అన్నారు కదా ఇతనికి పెళ్లి చేయనట్టు. ఏంటమ్మా ఏం ఆడుతున్నావు, కూతురికి చక్కగా మంచోడు వస్తే బాగుంటుంది కదా, నువ్వేంటి బ్రహ్మానందం గారికి ఇచ్చేయమంటారంటే నాకు అదంతా తెలీదు, నాకు ముసలోని ఇచ్చేశారు కాబట్టి దానికి కూడా ముసలోని ఇచ్చేసేయన్నారు. అలాగా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలన చేత కాదు, పరిపాలన చేతగాక అప్పులు చేసి దాన్ని తెచ్చి జనాలను 10 రూపాయలకో 30 రూపాయలు 40 రూపాయలు పథకాల కింద పనిచేసి మొత్తం పెంట చేసుకున్నాడు. ఆయన మొత్తం రాజకీయ భవిష్యత్తుని అంధకారం చేసుకున్నాడు, సున్నా చేసేసుకున్నాడు. ఆయన పరిపాలన రాదనేది ప్రజలందరికీ తెలియజేసేసిన తర్వాత అప్పుడు ప్రజలందరూ ఆయనకు తీర్పిచ్చి బాబు నీకు పరిపాలన రాదు పక్కన కూర్చోబెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరి పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు గారు అంటే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా ఎలా విమర్శిస్తుందంటే మేము ఇచ్చాం కదా, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము 30 రూపాయల పథకాలు ఇచ్చాం, మీరు కూడా ఇవ్వాలి అంటే మేము ఏ పని అయితే చేసి నాశనం అయిపోయామో మీరు కూడా అదే పని చేసి ఎందుకు నాశనం అయిపోరు, మీరు కూడా నాశనం అయిపోండి అంటాడండి. సంక్షేమ పథకాలు ఇవ్వాలి మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన ప్రకారం 100% చేస్తాడు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన వాళ్ళు అందరూ ఈ 30 రూపాయల పథకాల కోసం మాత్రమే ఓటేయలేదు ఆయనకి. ఆ 30 రూపాయలు లేకపోతే 20 రూపాయలు జగన్ గారు ఇచ్చేశారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశతో చేయలేదు. ఆయనకు ఓటేసిన ప్రతి ఒక్కరూ మన రాష్ట్రానికి రాజధాని కావాలనుకునే వాళ్ళు వేశారు, మన రాష్ట్రానికి పోలవరం కావాలనుకునే వాళ్ళు వేశారు, మా పిల్లలు చదువుకుని నిరుద్యోగులుగా ఉండిపోయారు, వాలంటీర్లుగా 5,000 రూపాయలకి గ్రామ సేవకులు గ్రామ నౌకర్లు అయిపోయారు. వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని మాత్రం ఓట్లేశారండి 56%. ఆ మిగిలిన శాతం ఎవరైతే ప్రజలు ఉన్నారో ఓకే ఈయనిచ్చే ఆ పథకాలంటే ఇంట్రెస్ట్ తోటి వేసి ఉండొచ్చు, కానీ 56% ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. కానీ ఏమండి జగన్ గారు, ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు మీరు అడగడం వల్ల మీకు ఏమన్నా సంక్షేమ పథకాల కోసమా మీరు అడుగుతున్నారు? వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాల కోసం అడుగుతారా? ఎందుకంటే మీరు మాకు ఓటేయరు, మమ్మల్ని ఓడించాలని చూసారు. మీరు మాకు ఓటేసిన ప్రజలు మమ్మల్ని అడుగుతారు, అప్పుడు వాళ్ళకి సమాధానం మేము చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఈ పథకాలు కేవలం వచ్చే డబ్బుల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదు, ఇది మాత్రం గమనించాలండి. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రండి. ఇప్పుడు నాకు ఒక 2 పిల్లలండి, నా భార్య, నేను. మా తాత సంపాదించిన ఆస్తి కొంచెం ఆస్తుంది. ఇప్పుడు నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, నా కుటుంబం కోసం ఇంకా బాగా బతకాలంటే పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఇంకా సంపాదించాలనుకున్నాను అనుకోండి, నేనేం చేయాలి? అయితే నేనేం చేస్తున్నాను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనంటే నేను కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మా తాత నాకు ఒక 5 ఎకరాలు ఇచ్చాడండి, 5 ఎకరాలు ఇచ్చాడు. దీన్ని బట్టుకెళ్ళి నేను బ్యాంకులో తాకట్టు పెట్టాను, బ్యాంకులో లోన్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్కి 10 లక్షలే తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు బ్యాంకోడు ఈ 10 లక్షలు నా అకౌంట్లో వేసేస్తాడు, నా అకౌంట్లోకి వచ్చేసి. ఇప్పుడు నేను ఈ 10 లక్షలని మా పెద్ద పాపకి ఒక బైక్ కొనేసానండి, ఒక 2 లక్షలు ఎట్టి. పెద్ద పాపకి బైకు 2 లక్షలు, నా భార్యకి ఒక 5 లక్షలు ఎట్టి ఒక నెక్లెస్ కొనేసాను, నెక్లెస్ 5 లక్షలు అండి. తర్వాత మరి నా చిన్న కూతురు ఊరుకోదు కదా, ఇంకెంత మిగిలే, 3 లక్షలు మిగిలే అనుకుందాం. దానికి కూడా ఒక నెక్లెస్ కొనేసాను, క్లోజ్. మొత్తం 10 లక్షలు ఖాళీ. అయితే బాగానే కొన్నాను అనిపిస్తుంది వాళ్ళకి. నా పెద్ద కూతురు 2 లక్షలకి మా నాన్న నాకు బైక్ కొన్నాడు, మా నాన్న ఎంతో మంచివాడు అనుకుంటుంది. అలాగే నా భార్య కూడా నాకు 3 లక్షలు ఎట్టేసి మా ఆయన 3 లక్షలు 5 లక్షలు ఎట్టేసి నాకు మంచి నెక్లెస్ కొన్నాడు, బాబా ఆయన చాలా మంచివాడు ఆవిడ అనుకోవచ్చు. 3 లక్షలు పెట్టి కొనేసాను కాబట్టి నా చిన్న కూతురు కూడా నన్ను గొప్ప అనుకోవచ్చు. కానీ కొన్ని రోజులకి ఏమవుతుందండి, ఇది
ఈ నేను పెట్టిన ఏదైతే ఈ బైక్ కొనటమో లేదా నక్లీస్ కొనటమో ఇది ₹1 కూడా నాకు ఆదాయం తీసుకురాదు. ఆనందాన్ని ఇవ్వచ్చు నా పిల్లలకి లేకపోతే నా భార్యకి, కానీ నెల నెల ₹1 ఆదాయం రాదు మనకి. ఆదాయం రాకపోతే ఏమవుతుంది, బ్యాంకు 10 లక్షలు లోన్ ఇచ్చాడు మనకి, నెలకి కనీసం ఒక 20,000 కట్టమంటాడు. ఇది ఎక్కడి నుంచి తెస్తాం మనం? ఈఎంఐ కట్టలేం. ఈఎంఐ కట్టకపోతే ఇటు చూస్తాడు బ్యాంకు కొన్ని రోజులు. చూసిన తర్వాత ఇటు ఏం చేస్తాడు, 5 ఎకరాలని హాంఫర్ట్ చేసేస్తాడు. హాంఫర్ట్ చేసేస్తే మరి అక్కడి నుంచి మనం తింటాను కూడా, అప్పటిదాకా 5 ఎకరాలు పండించుకుంటూ కనీసం దాని మీద వచ్చే పంటన తింటున్నాం. ఇప్పుడు ఇది చేయటం వల్ల ఏమవుతుంది, మనకు వచ్చే జీవనాధార పంట పోయి మొత్తం ల్యాండ్ అంతా పోయింది. ఇప్పుడు మనం తినాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఈ నెక్లెస్లే కొన్నాను కదా, ఈ బైక్ అయితే ఎందుకు పనికిరాదు, దాన్ని అమ్మితే 2 లక్షలు కొన్న బండి 30,000 40,000 వస్తుంది అంతే. పూర్వం ఒకవేళ బంగారం అనుకున్నాను, బంగారం అయితే అక్కడ పెట్టుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. దానివల్ల ఎంతకాలం బతుకుతాం మనం, 2 సంవత్సరాలు బతుకుతాం, 3 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత టోటల్ ఫ్యామిలీ రోడ్డున పడిపోతుంది. మనం ఒకవేళ ఎక్కడికైనా చేయబోతులకి వెళ్ళినా అప్పుడు ఎందుకంటే ఉన్న ఆస్తి మొత్తం ఆల్రెడీ బ్యాంకులో మనం డిఫాల్ట్ అయిపోయాం, మనం డబ్బులు కట్టలేకపోయామనే బ్యాట్ నేమ్ మనకి. ఇచ్చిన ఆస్తి అంతా మొత్తం నాశనం అయిపోయింది, ఆదాయం వచ్చే అవకాశం లేదు. అప్పుడు నా భార్య పిల్లలు నన్ను ఏమంటారండి, కొనిచ్చినప్పుడు ఓకే, ఎలా కొనిచ్చారో నాకు తెలియదు కాబట్టి ఓకే మా మీద ప్రేమతో కొన్నాడు అనుకుంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి 5 ఎకరాలు పోయి మొత్తం రోడ్డు పడిపోయేటప్పుడు అప్పుడు ఏమంటారు, ఏంటండి ఏం ప్లానింగ్ అండి ఇది, ఇదేనా ప్లానింగ్, పిల్లలు పెంచే విధానం ఇదేనా, కుటుంబాన్ని నడిపించే విధానం ఇదేనా అని వాళ్ళే నా మీద తిరగబడిపోతారు. ఇక్కడ సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే చేశారు. ఆయన ఏం చేశాడు, చక్కగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూమి బ్యాంకులకు తనఖా పెట్టాడు. బ్యాంకులకు తనఖా పెట్టి మన కార్పొరేషన్ పట్టుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తనఖా పెట్టి పొలం డబ్బులు తెచ్చిస్తాడు. దాదాపు 10 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లు తెచ్చేసాడు. తెచ్చింది డబ్బంతా ఏం చేశాడు, సంక్షేమ పథకాల కింద పనిచేశాను అన్నాడు. ఎంత చూసినా సంక్షేమంకి 2.5 లక్షలు అని చెప్తున్నాడు ఆయన, 2.5 లక్షల కోట్లు. మరి మిగతా డబ్బు ఏమైపోయింది ఆవిడకే తెలియదు, అది వేరే విషయం. ఈ 2.5 లక్షల కోట్లు అప్పు బెల్లాలు పంచినట్టు పనిచేశాడు. ఈయన మొత్తం అంత తెచ్చేసాడు, 10 లక్షల నుంచి 14 లక్షల కోట్లు అప్పు తెచ్చేసాడు. ఇక్కడేమో ఈ పనిచేసిన డబ్బుల నుంచి ఏమైనా ₹1 ఆదాయం వస్తుందా, ₹1 ఆదాయం రాదు. మనం తాకట్టు ఇది కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసాం, ఎంఆర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసాం, గవర్నమెంట్ భూములు తాకట్టు పెట్టేసాం, గవర్నమెంట్ బాండ్లు తాకట్టు పెట్టేసాం, మొత్తం గవర్నమెంట్ మొత్తం పట్టుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ మొత్తం తాకట్టు పెట్టేసాం. తాకట్టు పెట్టేశాక ఈవేళ బాగానే ఉంటుంది. ఈ ఎంత ₹30 పథకాలు మనకు వచ్చాయి కాబట్టి అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారని అనిపిస్తారు. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ దానికి ఈఎంఐలు కట్టాలి, వడ్డీ కట్టాలి. వడ్డీ జగన్ రెడ్డి కట్టలేడు. జగన్ రెడ్డి కట్టలేనప్పుడు బ్యాంకులు ఏమి ఊరుకోవండి, గవర్నమెంట్ ప్రాపర్టీలను కూడా స్వాధీనం చేసుకుంటాయి. స్వాధీనం చేసుకున్నాక గవర్నమెంట్కి ₹1 ఆదాయం వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది, ఇంకెక్కడ అప్పు పుట్టదు. అప్పుడు ఏమవుతుందండి, దివాళా తీస్తుంది. దివాళా అంటే రాష్ట్రం దివాళా తీస్తే వెనుజులా, శ్రీలంక మనం చూడండి అన్నం కోసం బియ్యం కోసం కూడా కొట్టుకునే పరిస్థితి ఏమి ఉండదుగా. తినడానికి కేజీ బియ్యం ఇప్పుడు ఒకవేళ ఒక ₹50 వస్తుంది అనుకోండి, అప్పుడు 5,000 అయిపోతుంది. రాష్ట్రం మొత్తం దివాళా అంటే రాష్ట్రాన్ని అమ్మేద్దాం అనుకున్నాడు ఆయన, అమ్మకమే చేశాడు ఆయన. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఒక తెలివైన తండ్రి ఏం చేస్తాడో చంద్రబాబు గారు చేస్తున్నారు. ఇప్పుడు నేనే ఒక తెలివైన తండ్రిని అనుకోండి, ఎగ్జాంపుల్ నా తాత 5 ఎకరాలు ఇచ్చాడు, నాకు 5 ఎకరాలు ఇచ్చాడు, ఇది బ్యాంకులో పెట్టాను, బ్యాంకు లోన్ తీసుకున్నాను, బ్యాంకు లోన్ తీసుకుంటే అదే 10 లక్షలు వచ్చాయి. ఈ 10 లక్షలతోటి ఒక వ్యాపారం పెట్టాను, ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టాను. సూపర్ మార్కెట్ పెట్టిన తర్వాత దీని మీద ప్రతి నెల ఆదాయం వస్తూ ఉంటుంది. 10 లక్షలు నేను ఆల్రెడీ పెట్టుబడి పెట్టాను కాబట్టి నెలకి ఎగ్జాంపుల్ ఒక 50,000 వస్తుంది అనుకుందాం అండి, 50,000 ఆదాయం వస్తుంది. ఈ 50,000 ఆదాయంలోనూ ఈ 10 లక్షల లోన్కి ఒక 20,000 కట్టేస్తున్నాను. 20,000 కట్టేస్తుంటే నాకు ఇంకా 30,000 మిగులుతుంది ప్రతి నెల. నాకు ఎంత మిగులుతుందండి, 30,000 మిగులుతుంది. ఈ 30,000 సంవత్సరాన్ని చూసుకుంటే ఎంత అవుతుంది, దాదాపు 3,60,000 అవుతుంది. సంవత్సరానికి 3,60,000 వస్తుంది నాకు ఆదాయం. ఈ 3,60,000 తోటి ఫస్ట్ సంవత్సరం నా పెద్ద కూతురికి బండి కొన్నానండి, ఓ 2 లక్షలు పెట్టి బైక్ కొన్నాను. ఓకే, మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ 3,60,000 ఆదాయం వస్తుంది నాకు. అప్పుడు నా భార్యకి ఓ 3 లక్షలు పెట్టి నక్లీస్ కొన్నాను. తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ నాకు 3 లక్షలు వస్తుంది. దాంతో నా చిన్న కూతురికి ఇంకోటి ఏదో కొన్నాను. ఓ పక్కన ఈ లోన్ తీరిపోతూ ఉంటుంది, బాగా తీరిపోతుంటుంది. ఇంకొక పక్కన ఈ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. నెల నెల వచ్చిన ఆదాయంతో నా భార్య పిల్లలు సేపుకుంటాను. ఈ 5 ఎకరాలు కూడా కొన్ని రోజులకి నేను అప్పు తీర్చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నా 5 ఎకరాలు నా చేతికి వచ్చేస్తుంది.
5 ఎకరాల మీద పంట ఆల్రెడీ నేను అనుభవిస్తూనే ఉంటాను. అప్పటికే అవసరం అయితే ఈ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ పెట్టి మళ్ళీ లోన్ తెచ్చుకుని ఈ సూపర్ మార్కెట్ని ఇంకా డబుల్ చేస్తాను. అప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది? 360 ప్లస్ 7 లక్షలు అవుతుంది ఆ సంవత్సరానికి. అప్పుడు నేను ఈ పిల్లలకి కొనాలనుకున్నది ఇక ₹1,00,000 పెట్టి కొనాలనుకున్నది 2 లక్షలు పెట్టుకుంటాను. దీన్ని హెల్దీ సిస్టమ్ అంటారండి. దివాళ దీన్ని నేను ఎప్పటికీ రోడ్డుని పడినా నా భార్య పిల్లలు నన్ను ఎప్పుడు శబాష్ మా నాన్న అనుకున్న పిల్లలు అనుకుంటారు, నా భర్త కుటుంబాన్ని కరెక్ట్గా లీడ్ చేస్తాడు, ఆయన తెలివైనోడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు నా భార్య అనుకుంటారు. ఎప్పటి వరకు? జీవితాంతం. అర్థమైందా? ఎప్పుడు కూడా వచ్చిన లాభంతో మనం చేయాలనుకున్నది చేయాలి తప్ప మనం పెట్టిన పెట్టుబడి మనం తాగట్లో తెచ్చింది ఆ డబ్బే మొత్తం ఖర్చు పెట్టుకుని తినేస్తే కూర్చుని తింటే కొండలాన్ని కరిగిపోతాయి అనేది సామెత ఉంది కదా, ఉందా లేదు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు చేసేది ఇది. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు వీళ్ళు, అబ్బాయి అప్పులు తెచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అప్పులు తెచ్చేస్తున్నాడు, 1,50,000 కోట్లు అప్పు తెచ్చాడు అంటున్నారు. అది నిజమోగా తర్వాత విషయం. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోట్లు అప్పు తెచ్చాడండి అనుకుందాం, 1,50,000 కోట్లు అప్పు తెచ్చాడు ఆయన తెచ్చి ఏం చేశాడు? ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తున్నాడు. అమరావతి ఇప్పుడు చాలా మంది అంటారు అమరావతికి అంత పెట్టుబడి ఎందుకు, అమరావతిని డెవలప్ చేస్తే మనకేం వస్తుంది అంటారు. ఇప్పుడు నాది 1 ఎకరం పొలం రోడ్డు పక్కన ఉందండి, అది నేను బేరం పెట్టాను అనుకో, ఇప్పుడున్న రేటుకి మా ఊరు రేటుకి 30 లక్షలు పలుకుతుంది, 30 లక్షలు ఇస్తామంటారు. అయితే దాన్నే నేను ఒక వెంచర్ వేసి చక్కగా మధ్యలో రోడ్లు తీసి అటు ఇటు ఏంటది ఎలక్ట్రిక్ వేసి పవర్ ఇచ్చి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టాను అనుకోండి, అదే ఎకరాన్ని నేను ₹1,00,00,000 2 కోట్లకి అమ్ముతాను. 1 నుంచి 2 కోట్లు పలుకుతాయి. ఎందుకంటే అక్కడి నుంచి గజల్లోకి వెళ్ళిపోతుంది స్థలం రేటు. అరే వెంచర్లో ఉంది, పలానా కూడా స్థలం కొనుక్కున్నాడు, మనం కూడా స్థలం కొనుక్కుంటే బాగుంటుందని అక్కడి నుంచి 3 సెంట్లు 4 సెంట్లు అలా కొనుక్కోవడానికి ముందుకు వస్తారు. గజల్లో కొంటారు. మామూలుగా అయితే ఎకరంలో కొంటారు 30 లక్షలకి. కానీ అదే దాన్ని నేను డెవలప్ చేస్తే ఏమవుతుంది? రియల్ ఎస్టేట్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ ఓనర్లు అందరూ ఎందుకు అంత కుబేర్లు అయిపోయారు? వాళ్ళు కొంటాం ఎకరాల్లో కొంటారు, అమ్మటం గజాల్లో అమ్ముతారు. దాన్ని డెవలప్ చేస్తారు కాబట్టి దాని వాల్యూ అమాంతం పెరుగుతుంది. అర్థమైందా? అమరావతిని కూడా ఆయన ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్నాడు. ఒకవేళ ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు ఒక ఎకరం ₹1,00,00,000 ఉందనుకోండి, దాన్ని ఆయన ప్రపంచ నగరంగా తీర్చిదిద్దిన తర్వాత అక్కడ గజం 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అయిపోయినా ఆశ్చర్యపోకర్లే. ఇప్పుడు ఆయన తీసుకున్న భూమిని దాంట్లో 10,000 ఎకరాలు అమ్మాడు అనుకోండి, ఆ వాల్యూ తోటి ఎంత డబ్బు వస్తుంది? ఇది బిజినెస్ మైండ్. ఇది సిబిఎన్ అంటే ఆషామాషి కాదు. మీరు ఏదో అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు డబ్బులు ఇచ్చేయండి, అర్జెంట్గా అప్పులు తెచ్చారు కదా పంచేయండి, దాంతో మీరు డెవలప్ చేసేస్తుంటే, దాంతో కుర్రాళ్ళకు ఉద్యోగాలు కల్పించేస్తూ ఉంటే, పరిశ్రమలు వచ్చేస్తూ ఉంటే, ఇక రాబోయే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందేమో. అందుకే తెచ్చిన డబ్బులన్నీ పనిచేయాలి. నాకు ముసలోని ఇచ్చేసినందుకు దానికి కూడా ముసలోని ఇచ్చేయాలి. ఏంటండి ఇది? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది. మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగైపోతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగైపోతుంది, చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారని ఇదంతా ప్రచారం చేస్తున్నారు కదా. ఏం చేస్తారని నిజానికి ఇలా వీళ్ళు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు చూడండి. జస్ట్ ర్యాండమ్గా తీసిన ఫోటోలు ఏం నేను సెలెక్ట్ చేసినవి కాదు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అని పేజ్ ఓపెన్ చేసి ఫొటోస్, తెలుగుదేశం పార్టీ ఫొటోస్ అని కొడుతూ వచ్చిన ఫోటోలు ఇవి. సముద్రపు తీరం సంపద నిలయం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి 7 గ్రోత్ డ్రైవర్ల గుర్తింపు, అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులు చేపట్టే అవకాశం. మూలపేట దగ్గర ఏదో ఉందట. ఈ ర్యాండమ్గా చేసేయండి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం 27.3 గిగావాట్లు. 2029 నాటికి ఏదేదో చేస్తానని చెప్పేసి మొత్తం అంతా ప్రణాళిక అయింది. మొత్తం పనే, వర్కే వీళ్ళు చేసేది. యువతకు ఏలో నైపుణ్య శిక్షణ, ఎన్విడియా సంస్థతో ప్రభుత్వ ఒప్పందం. ఇక ఈయన చిన్న ఆయన వచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరూ పిలిచి ఇక్కడ మన కుర్రోళ్ళకి ఏం చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీలు రావాలి, ఏలో ఎలాంటి డెవలప్మెంట్ ఉండాలి, ఫ్యూచర్ ఏది జరుగుతుంది అని రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్ అంటే చూడండి. ఎవరెవరో ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద వాళ్ళని రాష్ట్రానికి వెళ్ళటం, రాష్ట్రానికి తొందరగా 20 లక్షల ఉద్యోగాలు అన్నాం మనం, తొందరగా దాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు దాదాపు 16,400 చిల్లర డిఎస్సి అంటే టీచర్ పోస్టులు. టీచర్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళకి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ₹1,00,000 మొదలైపోతుంది శాలరీ. తరతరాలు ఇక స్టాండర్డ్ అయిపోయినట్టే. ఒక్కసారి టీచర్ ఉద్యోగం వాళ్ళకి వచ్చిందంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ తీయలేదు. లోకేష్ గారు వచ్చిన తర్వాత వెంటనే జరిగిన పనులు ఇవి. మీరు ఇవన్నీ చూడండి, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలే. ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఏదో పరిశీలిస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటము, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లేకపోతే ఆయన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడటము, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను తిట్టించడం, ఈ పనులు ఏం చేయట్లేదండి. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి మొత్తం ఫోకస్ అంతా దాని మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.